రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము. నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఆకాశములు స్థాపించువాడు ఆయనే, భూమి పునాదులను వేయువాడు ఆయనే, అట్లాగే నా జనము నీవే అని సీయోనుతో చెప్పువాడు ఆయనే. సీయోను అనగా ఎవరు? సంఘము. సంఘము అనగా ఎవరు? విశ్వాసులమైనటువంటి మనము, ఆయన శరీరంగా ఉన్నటువంటి మనము. ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు కాబట్టి మనము ఆయన జనాంగముగా ప్రత్యేకపరచబడ్డాము. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. అది మన నోట ఎవరి మాట ఉండాలంట? దేవుని మాట ఉండాలి. అప్పుడు నీ దేవుని చేతి నీడలో నీవు కప్పబడి ఉంటావు. వాక్యాన్ని అనుసరించి నీవు నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆ వాక్యం ద్వారా నీవు పట్టబడతావు. ఆ వాక్యం ద్వారా నీవు రక్షించబడతావు. ఆ వాక్యము నీకు మార్గాన్ని చూపిస్తుంది. ఆ వాక్యము దేవుడు నిన్ను కాపాడేలాగా చేస్తుంది. అందుకే నీవు దేవుని జనాంగముగా ప్రత్యేకపరచబడిన వాడిగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవాడవుగా ఉండాలి. నీ నోట ఎల్లప్పుడూ దేవుని మాటలు మాత్రమే రావాలి. ఆ మాటలు మరి దేవుని మాటలు అనేవి నీ నోట నుంచి పలుకుతూనే ఉండాలంట. అలాగా పలకటానికి తన జనులకు సంఘము ద్వారా ఆయన అధికారాన్ని ఇచ్చాడు. నేను ఆకాశములను స్థాపించినట్లు అనగా ఆకాశమును స్థాపించినవాడు, భూమికి పునాదులు వేసినవాడు నిన్ను నన్ను కూడా తన యొక్క స్వంత జనాంగముగా, తన యొక్క కుమారులు కుమార్తెలుగా మార్చుకున్నాడు. మరి ఆయన మనలను ఎల్లప్పుడూ భద్రం చేసుకునేవాడు, ఎల్లప్పుడూ కాపాడేవాడే. ఆయన మాటలు అనగా ఆయన వాక్యాన్ని మన నోటిలో ఉంచాడంట. నీవు ఆ వాక్యాన్ని పలుకుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని ప్రకటిస్తూ, వాక్య ప్రకారము నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆయన తన చేతి నీడలో నిన్ను కప్పి ఉంచుతాడు. ఆయన చేతి నీడలో నీవు ఉన్నప్పుడు నీవు సురక్షితముగా ఉంటావు. ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ కీడు నిన్ను నాశనము చేయదు. నీ శత్రువులు నీ ఎదుట నిలువ జాలరు, వారు నీ మీద దాడి చేయలేరు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైనటువంటి వాని చేతి నీడలో ఆయన నిన్ను కప్పి ఉన్నాడు. నీవు దాచబడి ఉన్నావు, నీవు భద్రపరచబడి ఉన్నావు. ఆయన తన అరచేతుల మీద నిన్ను ఎత్తుకొని ఉన్నాడు, చెక్కుకొని ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భూమికి ఎలాగ పునాదులు వేశాడో, ఆకాశాన్ని ఎలాగ స్థాపించాడో, తన జనాంగముగా చేసుకున్న నిన్ను నన్ను కూడా అలాగే ఆయన భద్రపరుస్తాడు. అది తన నోటి మాటతో అయింది, తన శక్తి ద్వారా జరిగింది. కాబట్టి ఆయన నోటి మాటతో, ఆయన వాక్యంతో మనల్ని భద్రపరుస్తాడు. వాక్యం ద్వారా జనించేటువంటి ఆయన శక్తితో, ఆ బాహుబలము యొక్క ఉన్నతమైన ఔన్నత్యంతో మనలను కాపాడుతూనే ఉంటాడు, భద్రపరుస్తూనే ఉంటాడు. మనలను శత్రువుల యొక్క భయముల నుంచి తప్పిస్తూనే ఉంటాడు. ఈ లోకములో మనకు ఉన్న ఏకైక భద్రత దేవుని యొక్క నామమే. ఆయన చేతిలో మనము అప్పగించుకొని భద్రపరచుకోవటమే. ఆయన చేతిలో చేయి వేసి ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవటమే. ఇవే మనం చేయవలసినవి. దాని ద్వారా ఆయన యొక్క సర్వశక్తి చేత మనము కప్పబడి ఉంటాము. ఆయన మనలను ఆవరించి ఉంటాడు. ఆ రీతిగా మనమందరము కూడా సురక్షితంగా జీవితకాలము ప్రయాణాన్ని కొనసాగించగలము. అందుకే భక్తుడైన దావీదు అంటాడు కదా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎందుకు? ఆయన యొక్క చేతి నీడలో కప్పబడి ఉన్నప్పుడు వచ్చేటువంటి ధైర్యము. ఇప్పుడు చిన్నపిల్లవాడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎవరినైనా సరే ఎదిరిస్తాడు, ఎవరంటే కూడా భయపడడు. తండ్రి దగ్గర ఉన్నాడు కాబట్టి తండ్రి ఏదైనా తన కోసం చేస్తాడు అని చెప్పేటువంటి విశ్వాసము అతనిలో ఉంటుంది.
కుమారునిలో. అట్లాగే నీవు నేను దేవునితో సహవాసం చేస్తూ ఆయన యొక్క చేతిని పట్టుకొని మనం వెళ్తూ ఉన్నప్పుడు మనము కూడా దేనికి భయపడము. సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త, ఆకాశమును భూమిని సృజించినవాడు నా తోడుగా ఉన్నాడు అనేటువంటి ధైర్యము నీలో ఉద్భవిస్తుంది. కాబట్టి నీవు ఈ లోకానికి, ఈ సృష్టికి, ఈ శత్రువులకు ఏమాత్రము కూడా భయపడవు. ఆయన చేతిలో నీవు సురక్షితంగా దాచబడి ఉన్నావు. కాబట్టి మనమందరము అలాంటి సురక్షితమైన జీవితాలనే జీవించాలి. దేవుడు కోరుకుంటున్నది అదే. మరి ఆ రీతిగా దేవునికి ఇష్ట ప్రకారముగా ఆయన యొక్క చేతి నీడలో కప్పబడే విధముగా ఆయన నోటి మాట అనగా ఆయన ఇచ్చిన వాక్య ప్రకారము మనమందరము నడుచుకొని ఆ రక్షణలో పాలిభాగస్థులమవుదాము. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినమును మా జీవితాలలో అనుగ్రహించి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందులకు, ధైర్యపరిచినందులకే నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అద్భుత రీతిలో నీ కృపతో భద్రపరిచావు, ఇప్పటి వరకు కాపాడావు, ఇక ముందుకు కాపాడేటువంటి దేవుడు. అవునయ్యా, నీ యొక్క చేతి నీడలో మేము ఉన్నాము. నీ హస్తము భూమికి పునాదులు వేసింది, నీ హస్తము ఆకాశమును ప్రత్యేకపరచింది, సముద్రాన్ని విడగొట్టింది. అలాంటి బలమైన ఈ హస్తం యొక్క నీడలో మేమందరము కూడా ఈరోజు వచ్చి ఉన్నాము. కాబట్టి అద్భుతమైనటువంటి రీతిగా నీ కృప, నీ కాపుదల ఎల్లప్పుడూ మా జీవితాంతము మేము కొనసాగించగలిగేటట్లు, ఆ భద్రతలో, ఆ కాపుదలలో మేము సురక్షితంగా ముందుకు మా జీవిత యాత్రను కొనసాగించేటట్లు మీరే కృప చూపించి నడిపించండి. ప్రతి ఒక్క భయాల నుంచి మాకు విడుదలను అనుగ్రహించండి. ప్రతి శత్రు భయము నుంచి మాకు విడుదలను అనుగ్రహించండి. మమ్మల్ని ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో వాటన్నిటినీ కూడా మాకు లోబడేటట్లు మీరు చేసి వాటిపైన సంపూర్ణ ఆధిపత్యాన్ని మాకు అనుగ్రహించండి. సకల విషయాలలో నీ కృప మా ఎడల విస్తరింపజేసి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరిచే వారంగా ఉండినట్లు మంచి ఆరోగ్యంతో మమ్మల్ని నింపి నీ సువార్త పరిచర్యలో విస్తరించినట్లు కృప చూపవలసిందిగా యేసయ్య నామమున ప్రార్థించి పొందుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.